జై హింద్ అందరికి. సో మొన్నటి నుంచి వెళ్ళి ఒక రీల్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. గణపతి పండుగ నుంచి వెళ్ళి ఒక రీల్ బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను. సో ఆ రీల్ ఏంటో ముందు చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. సో ఈ వీడియోలో తప్పేముంది? అరే పూజ చేస్తుండు, అందులో తప్పు ఆడాల్సిన అవసరం ఏముంది? అన్న ఈడ పూజ చేస్తుండు, అది నమ్మనేమో ఆడ ప్రార్థన చేస్తుంది, తప్పేముంది? దేవుళ్ళే కదా, ఇద్దరు కలిసి దేవుళ్ళే కదా. అన్న ఒక్కడే వచ్చిండు పాపం, ఈడ దంపతులతో పూజ చేయాలి, వదిన అమ్మకి ఇష్టం లేదు, ఆడ ప్రార్థన చేసుకుంటుంది, చేసుకోనియండి. ప్రతిదాన్ని మనం నెగిటివ్, అది పర్సనల్. నేను చెప్పిన కదా, పర్సనల్ అనేది వేరు అండ్ పబ్లిక్ అనేది వేరు. ఇప్పుడు మా జగన్ అన్న చేసేది అనే పర్సనల్ సంబంధించి, అది పబ్లిసిటీ కాదు. అది మీరు పబ్లిసిటీ ఆలోచించకండి, అది పబ్లిసిటీ కాదు, అది అతని పర్సనల్. అతను అది లోపలికి వెళ్ళి వస్తున్న ఇప్పుడు మొలకెత్తున్న భక్తి మార్గం అది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, అస్సలు జగన్ అన్నని తప్పు అంటలేను ఈ వీడియోలో. ఎందుకంటే ఆ రెండు మూడు చోట్ల ఏంది, ఒక్క చోట్ల అయితే తప్పు. ఎందుకంటే మొత్తం ప్రాపర్లా మంచిగా పద్ధతితో చేస్తలేడు అంతే. అండ్ ఇంకోటి నేర్చుకోనియండి. అరే జగన్ అన్న క్రైస్తవులకి వెళ్ళి హిందువుగా మారుతుండు, హిందువే, ప్రతి ఒక్కడు పుట్టేది హిందువే. బట్ ఇప్పుడు నాకు మన మూర్తిల మీద, మన దేవుళ్ళ మీద ప్రేమ ఉట్టుకొస్తుంది. మారనియండి పాపం. మారేటోని మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? రీల్స్ వేసి మీరు అది అద్దు. ఆడ వాదినమ్మ పాపం, ఆమె పని ఆమె వేసుకుంటుంది మంచిగా. చెప్పిండు కదా మన జగన్ అన్న, ఎన్నోసార్లు చెప్పిండు కదా, నేను ఇంట్లో బైబిల్ చదువుతా, బయటకు వచ్చి ఖురాన్ చదువుతా, హిందువులకు మర్యాద ఇస్తా, అందరికీ చెప్పిండు కదా. చెప్పినాక మళ్ళీ ఎందుకు? ఇది పర్సనల్, అతని పర్సనల్. ఇది అది మూర్తిలకు పూజ చేసుకొని, దేవతలకు పూజ చేసుకొని, యేసు ప్రభు పూజ చేసుకొని, అల్లాకు పూజ చేసుకొని, అది పర్సనల్. మనకు పథకాలు అయితే ఆపలేడు కదా. మనకి ఏదైనా పథకాలు ఆపితే అప్పుడు ప్రాబ్లమే, పథకాలు ఏం ఆపలేడు కదా. ఏదో మద్యం నివేదం అది ఇది అది అయిపోయింది, ఇక అది అయిపోయింది. మళ్ళీ గతాన్ని ఎందుకు తోడదు? అది కదా, గతాన్ని తోడద్దు కదా. అది మళ్ళా దొంగ సార్ అది ఇది అవన్నీ అద్దు, అవన్నీ గతం. ఇప్పుడు పాపము ఇప్పుడు అంటే నేర్చుకుంటుండ్రు కొంచెం. అరే నేర్చుకోనియండి భయ్, మొత్తం నేర్చుకోనియకుంటే ఎత్తుల్లో అన్నని, జగన్ మామయ్యని నేర్చుకోనియండి. చెప్తారు ఇప్పుడు. ఆగండి, కొన్ని రోజులు ఆగండి, 2-3 రోజులు అయినాక అందరూ కొంతమంది ఎర్ర చున్నీలు వేసుకొని, ఎర్ర కండువాలు వేసుకొని వచ్చి చెప్తారు, అన్నది ఏం తప్పైంది, ఆడ భక్తి ఏమైంది, అసలు ఎక్కడ ఏమైంది చెప్తారు. ఆగండి. ఎందుకు ఆగారు మీరు? ఆగాలి. చిన్న తప్పులు అవి ఏమైంది? చిన్న తప్పులు అవి. మనం చేసే పెద్ద తప్పులు కాదు, చిన్న తప్పులు అవి. ఆగండి, ఓపిక పట్టండి. ఇప్పుడు అందరు చెప్తారు, మా సర్వ మతాలు ఒక్కటే అనే బంధువులు అందరు వచ్చి చెప్తారు, ఇది అసలు తప్ప రైట్ అని చెప్తారు. ఆగండి. జగన్ అన్న తప్పు లేదు, జగన్ అన్న తప్పులు నేర్చుకుంటుండు. ఇప్పుడు నేర్చుకుంటుండు. అతనికి ప్రసాదం తీసుకోవడం, తీర్థం తీసుకోవడం రాదు, నేర్చుకుంటాడు, తుడుచుకుంటాడు. అరే నేర్చుకుంటుండు భయ్, నేర్చుకొని. అరే ఒట్టేనే అన్ని ఏళ్ళ నుంచి యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గణపతి పూజ అండ్ తిరుపతి దేవస్థానం డైరెక్ట్ టీటీడీ టెంపుల్కి పోయి టైం పడుతుంది. అరే ఆగండి. కొబ్బరికాయ కొట్టుడు కూడా టైం పడుతుంది. బట్టేనా మీరు గిట్లా కొడితే వలుగుతుంది కొబ్బరికాయ, జగన్ అన్న కొడితే పడుతుంది. స్మూత్ చేయాలి అవి. చిన్న పాప చేయాలి అవి, 5-6 సార్లు కొట్టాల పడుతుంది. ఆగండి. ఓకేనా? జై హింద్.